హలో అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా బిజీగా ఉన్నానన్నమాట. ఇంకా ఇల్లు, పిల్లలు, షాపు, టైలరింగ్, ఇంకా అంతా చాలా అంటే చాలా హడావిడిగా ఉన్నానండి. ఇంకా అందుకే వీడియోస్ తీయడానికైతే అస్సలు టైం లేకుండా పోయింది. ఇంకా అట్లా కాదు, తీసుకోవాలి అన్న బాగా గట్టిగా అయితే పట్టుబట్టానండి. ఈసారి అయితే తీద్దాము, ఇంకా రెగ్యులర్గా అయితే పెడదామని చెప్పి. ఇంకా చాలాసార్లు అయితే అట్లాగైతే జరిగింది, కానీ పెట్టాలనుకొని కూడా మధ్యలో మళ్ళీ స్టాప్ చేసేసాను. బట్ ఈసారి అట్లా కాకుండా పెడదామని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట. సండే రోజు ఇంకా సాయంత్రం అండి. ఇంకా పిల్లలకి అయితే మండేకి యూనిఫామ్ కావాలి కదా, ఇంకా యూనిఫామ్ వర్క్ అన్నా ఉతుకుదామని చెప్పి అయితే నేను తీస్తున్నాను. పిల్లల యూనిఫామ్ వర్క్ అయితే అంటే వాష్ చేయడానికి చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి. బట్ ఈ వర్షాలు పడడం వల్ల ఏంటంటే అవన్నీ ఆగిపోయాయి. ఇంకా పిల్లల యూనిఫామ్ వర్క్ అన్నా ఉతుకుదాము. ఆ రోజంతా వర్షం పడుతూనే ఉండింది. అది కాక నేను అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళేసి వచ్చాను. అంటే సెకండ్ సాటర్డే వచ్చింది కదా, అందుకని చెప్పి సెకండ్ సాటర్డే వెళ్ళాను. ఇంకా సెకండ్ సాటర్డే వెళ్ళేసి అయితే సెకండ్ సాటర్డేకి ఈవినింగ్ వెళ్ళాను. ఇంకా సండే ఈవినింగ్ 3:30కి అంతా మళ్ళీ రిటర్న్ అయిపోయానండి. ఎందుకంటే అర్జెంట్ ఒక యూనిఫామ్ ఇవ్వాల్సి ఉండింది మండేకి అంతా కూడా. ఇంకా అందుకని అయితే నేను త్వరగా అయితే వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా అసలు ఏమీ వెళ్ళినట్టు కూడా అనిపించలేదు నాకైతే, తనివి తీరలేదు. అయినా ఇంకేం చేయలేం, తప్పదు కదా. ఇంకా అందుకనేసి అయితే వెళ్ళేసి వచ్చేసాను. ఇంకా పిల్లల యూనిఫామ్ వర్క్ అయితే నానబెట్టాను. ఇంకా అందులో పిల్లలవి కొన్ని డ్రాయర్లు ఉంటాయి, ఇంకా అవి కూడా తీసైతే అందులో నానబెట్టేసి వాటి వరకు అయితే వాష్ చేసేద్దాము అన్నట్లుగా అయితే పెట్టేశానండి. రెగ్యులర్గా అయితే యూనిఫామ్ వేసుకెళ్ళాల్సి వస్తుంది, ఇంకా ఉతకాలి. వాటి కోసమైనా సరే తనిగైనా ఉతకాలన్నమాట. ఇంకా నేను బట్టలు ఉతికి దగ్గర ఒక 6 years అలా అయింది. అంటే చిన్న పాపని ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు అయితే వాషింగ్ మిషన్ తీసుకొచ్చాము. ఇంకా తనకి ఇప్పుడు 6 years కంప్లీట్ అయిపోతూ ఉంది, 7 వస్తుంది అనమాట. ఇంకా తను ప్రెగ్నెన్సీ టైం, తను కడుపులో ఉన్నప్పుడైతే తెచ్చాము. ఇంక అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు బట్టలు అయితే ఉతకలేదు కూర్చొని. ఇంకా ఈరోజైతే ఉతుకుతూ ఉంటే కొంచెం బ్యాక్ పెయిన్ అలా వస్తుందన్నమాట, ఒక 2 జతల యూనిఫామ్కే. ఇంకా అదండి, నేనైతే మా పాప వేసుకుంది కదా ఆ ఫ్రాక్ అయితే మీషోలో తీసుకున్నాను. శారీ తీసుకొని అయితే స్టిచ్ చేశాను ఫ్రాక్ లాగా. ఇంకా త్వరగా అయితే ఉతికేసి మళ్ళీ షాప్కి వెళ్ళాలంటే చెప్పాను కదా, యూనిఫామ్ ఒకటి కుట్టివ్వాలి అర్జెంటుగా మండేకి అయితే. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఫ్రూట్స్ తింటూ అయితే ఆడుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఉన్నారు షాప్లో, అయితే నేను ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. ఇంకా యూనిఫామ్స్ ఉతికేసి ఇంకా వంట అది చేసేసి వెళ్ళాలండి. వర్షం అయితే పడుతూనే ఉంది, చినుకులు పడుతూనే ఉన్నాయి. వానలో యూనిఫామ్ ఎలా ఆరుతుందో ఏమో, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఇంకా తర్వాత అయితే పిల్లల్ని ట్యూషన్కి కూడా పంపించాలండి. ట్యూషన్ అంటే డైలీ వేసేస్తున్నాను వాళ్ళనైతే ట్యూషన్కి. అంటే మన దగ్గర కొంచెం ముదిగారంగా ఉంటారు కదా, వాళ్ళు అంత ఇదిగా అయితే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. అది కాక నాకు అంత టైం కూడా సరిపోవట్లేదండి. అంటే షాప్లో సరిపోతూ ఉంది నాకు, ఈ టైలరింగ్ చూసుకోవడం, ఇంకా షాప్ చూసుకోవడము. ఇంకా ఇంటికైతే నైట్ 8కి వెళ్తాను కదా, ఇంకా 8కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకప్పుడు వంట ప్రిపరేషన్ ఉంటుంది అనమాట డిన్నర్కి. ఇంకా వంట చేసుకొని ఇంకా తినేసి పడుకునేటప్పటికే 9:30, 10 అలా అయిపోద్ది. ఇంకా పిల్లలు మళ్ళీ త్వరగా పడుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ 7:20కి వ్యాన్ వచ్చేస్తుందండి. 7కి అంతా రెడీ అయిపోయి ఉండాలి వాళ్ళైతే. ఇంకా అప్పుడు 7కి రెడీ అవ్వాలంటే కొంచెం ఎర్లీగా లేయాలి కదా, అందుకని చెప్పి ఇంకా టైం సరిపోదు వాళ్ళకు కూడా అని చెప్పి ఆ టైంలో చదివించలేము కదా అని ట్యూషన్కి అయితే వేసేసానండి. వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతారు, మార్నింగ్ వెళ్ళరు, ఓన్లీ ఈవినింగ్ మాత్రమే. అంటే మార్నింగ్ టైం ఉండదు, స్కూల్లో పెట్టుకుంటారు ట్యూషన్ అయితే 1 hour ఉంటుంది స్కూల్లో. అందుకని ఈవినింగ్ వరకే వేసేసానండి. అండ్ బయట వెళ్తే కొంచెం ఇంట్రెస్ట్గా చదువుకుంటారు కదా అని చెప్పి ఇంకా అలా వాళ్ళని ట్యూషన్కి కూడా పంపించాలి. అంటే ఊరు నుంచి వచ్చారు కదా, వెళ్ళము అని కొంచెం గొడవ చేశారనమాట. ఇంకా మళ్ళీ వెళ్ళాలి, హోంవర్క్స్ ఉన్నాయి. అది కాక మా పెద్ద పాపకైతే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, తనైతే అది చేయలేదండి. ఊరికి వచ్చేసాం కదా, ఇంకైతే వెళ్ళి చేసుకోవాలి. అది కూడా ట్యూషన్లో వెళ్తే తను హెల్ప్ చేస్తారనమాట.
ఇంతకుముందు అయితే ఊళ్ళో ఉండిందండి స్కూల్. అంటే మా ఊర్లోనే స్కూల్ ఇప్పుడు కూడా ఉంది. ఇంకా అందులో అయితే వేసేసాము. అంటే ఆ స్కూల్లో ఏంటంటే మా హస్బెండ్ పార్ట్నర్‌గా ఉన్నారనమాట. ఇంకా అందుకని మేము ఆ స్కూల్‌కైతే పంపించాము ఊళ్ళోనే. దానికేంటంటే మార్నింగ్ 9కి అలా వెళ్ళాలి. ఇంక అందుకని అది పెద్దగా తెలిసేది కాదు నాకైతే ఇబ్బందిగా. ఇంకా ఇక్కడ వేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎర్లీగా లేయాల్సొస్తుందండి. 4:30కి, 5కి అలా లేచి ఇంకా వాళ్ళకి క్యారేజ్ ప్రిపేర్ చేసేసి, ఇంకా పిల్లల్ని కూడా లేపి వాళ్ళకి బాతింగ్ అది చేపించయితే ఇంకా ప్రాసెస్ ఉంటది కదా! ఇంకా పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ అలవాటయ్యేదాకా అయితే తప్పదు. అలవాటయిపోయిందంటే ఇంక తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతది వాళ్ళకి కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఊరు నుంచి ఏం తెచ్చుకున్నాను అని చూపిస్తున్నానండి. సపోటా పండ్లు ఇవైతే అమ్మ వాళ్ళ చెట్టు ఉందనమాట. చెట్టులో కాసినయి. ఇంకా అవి ఇచ్చి పంపించింది. ఇంకా మామిడి పండ్లు, ఇంకా యాపిల్సు, ఇంకా మిక్స్చరు, ఇంకా వెజిటబుల్స్ కూడా అన్నీ ఇచ్చి పంపించిందండి. టొమాటోస్ అవి. మళ్ళీ నైట్కి వెళ్ళి వంట చేసుకోవాలి కదా, మళ్ళీ ఇబ్బంది పడిపోతావు ఏం తెచ్చుకోవాలి ఏంటి అని ఇచ్చి పంపించింది అనమాట. ఇంకా శామగడ్డ పులుసు చేసింది, మళ్ళీ అది కూడా ఇచ్చి పంపించింది నా కోసం అయితే. అంటే నేను సండే నాన్ వెజ్ తిననండి. ఇంకా ఈయనైతే మటన్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పారు. ఇంకా నువ్వు వచ్చి దాన్ని వండాలి అని అయితే చెప్పారు. ఇంకా ఆదివారం కదా తిననని చెప్పి అమ్మ నా కోసం అయితే శామగడ్డ పులుసు చేసి పంపించింది. మళ్ళీ నీ కోసం ఏం వండుకుంటావులే తనీగా అని చెప్పి. ఇంకా అదన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మటను ఆల్రెడీ నేను కట్ చేసేసి ఉప్పు, కారము, ఇంకా పసుపు, అల్లం పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలో పెట్టయితే ఉడకబెడుతున్నానండి. ఇంకా అదంతా మీకు చూపించలేదు, నార్మలే కదా అని చెప్పి. ఇంకా తర్వాత అయితే ఇంకా అది ఉడికిన తర్వాత ఇక్కడైతే టొమాటోస్, ఇంకా ఎర్రగడ్డలు, ఇంకా అవన్నీ కూడా తిరగమాత పెట్టుకుంటున్నాను. ఇంకా అవంతా కూడా మంచిగా వాడిన తర్వాత అయితే ఇంతకుముందు ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా మటన్ పులుసు అయితే, ఇంకా అది వాటర్తో కూడా దాంట్లో అయితే పోసేయాలండి. ఇంకా అట్లా పోసేసి అదంతా కూడా బాగా మంచిగా ఉడికిపోయి అంతా కూడా చిక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది చిక్కగా వచ్చిన తర్వాత అయితే మిరియాలు, ధనియాలు వేయించి అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అది చిక్కగా వచ్చిన తర్వాత అయితే ఈ పౌడర్ అయితే దాంట్లో వేసేయాలండి. ఇంకా అది వేసేసి కొంచెం సేపు బాగా మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది కదా, ఇంకా అప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా దించుకొని రైస్లో వేసుకొని తింటే అయితే బాగుంటుంది. ఇదైతే అమ్మ చిట్కా అనమాట. ఓన్లీ మిరియాలు, ధనియాలు మాత్రమే, అంటే కొంచెం ధనియాలు ఎక్కువ మిరియాలు అనమాట. అప్పుడు బాగుంటుంది, ఘాటుగా స్పైసీగా ఉంటుంది అనమాట. ఇంకా అమ్మ చిట్కా అదైతే, అమ్మ అయితే అలాగే చేస్తుంది. ఇంకా ఫైనల్లీ అయితే వంట అయితే చేసేసానండి. ఇంకా వంట అయిపోయింది. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ ఏం చెప్పారంటే, ఇంకా ఓన్లీ వర్షం వస్తూనే ఉంది, ఇంక ఈ టైంలో నువ్వు షాప్కి ఏమి వస్తావులే, నేను ఉంటానులే, నువ్వేం రావద్దు అని చెప్పారు. సరే నాకు యూనిఫామ్ ఒకటి అర్జెంటుగా అయితే స్టిచ్ చేయాలి అని చెప్తే ఇంకా మళ్ళీ నాకు కావాల్సిన ఐటమ్స్ వరకు అయితే తెచ్చిపెట్టారండి. అంటే నేను ఆల్రెడీ సాటర్డే రోజు ఊరికి వెళ్ళేటప్పుడు అన్నీ కటింగ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. రాగానే కుట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా నాకు అవి థ్రెడ్స్, ఇంకా అవి నేను కటింగ్ చేసుకున్న పీసులు అన్నీ కూడా తెచ్చివ్వనంటే తెచ్చిచ్చారు. చిన్న మిషన్ ఒకటి తెప్పించుకున్నాను కదా, అంటే స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్దామని చెప్పి. బట్ ఇప్పుడైతే నేను అవి పెట్టుకోలేదండి, అవి కూడా తీసేసాను, చెప్పట్లేదు. ఇంకా చిన్న మిషన్ అయితే ఇంటి దగ్గర పెట్టుకున్నానండి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కుట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇంటి దగ్గర అయితే చిన్న మిషన్ పెట్టేసుకున్నాను. పెద్ద మిషన్ జిగ్జాగ్ మిషన్ అయితే షాప్లోనే ఉంది. ఇంకా అందుకని నేనైతే చిన్న మిషన్తో అయితే కుడుతున్నానండి. ఇంకా కుట్టి త్వరగా ఇచ్చేద్దాము నైట్కి అని చెప్పేసి. ఇంకా స్టిచ్చింగ్ క్లాస్ ఎందుకు ఆపేసానంటే టైం ఉండట్లేదండి చెప్పడానికైతే. షాప్ చూసుకుంటూ నాకు మిషన్ కుట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు అనమాట. ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్ క్లాస్ అంటే అస్సలు టైం సాలదు. అంటే వాళ్ళు మనకి మనీ ఇస్తారు కాబట్టి ఆ మనీకి తగ్గ న్యాయం అయితే చేయాలి కదా. మనము వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చొని పెట్టేసి మనం కుట్టుకుంటాను, లేదు మనము అంగడికి ఎవరైనా కస్టమర్స్ వస్తారు కదా, ఇంకా వాళ్ళకి అంగడి అమ్ముకుంటాను, అట్లా ఉంటే వాళ్ళని వదిలేయలేము. వాళ్ళ దగ్గరే ఉండి చెప్పిస్తూ ఉండాలి. ఇంకా అదంతా కుదరదులే అని చెప్పి నేనైతే ఆపేశాను. చాలామంది కూడా అడిగారండి ఈ సమ్మర్ హాలిడేస్లో. చాలామంది పిల్లలు అయితే ఫోన్లు కూడా చేశారు, విధంగా నేర్పివ్వండి అక్క, నేర్చుకుంటాము. అంటే 2 months ఖాళీ కదా హాలిడేస్లో,
అలా ఈ 10th క్లాస్ అయిపోయిన పిల్లలు ఇంకా ఇంటర్ పిల్లలు వీళ్ళంతా కూడా ఫోన్లు చేశారనమాట. వస్తాము నేర్పించండి అని. ఇంకా షాప్ దగ్గరకు వచ్చి కూడా అడిగారు. బట్ నాకు టైం కుదరదు, నేను నేర్పించలేను అని చెప్పి అయితే వాళ్ళని పంపించేశానండి. టైం సెట్ చేసుకోలేకపోతున్నాను, ఇంకా నేర్పించకూడదులే అనుకునేసాను. ఇంకా అందుకని చిన్న మిషన్ అయితే ఇంటి దగ్గర పెట్టేసుకున్నానండి. ఇంకా అది ఇంటి దగ్గర పెట్టుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడైతే అది యూజ్ అయింది. ఆ యూనిఫామ్ అయితే కుడుతున్నాను నేను. ఇంకా ఫైనల్గా అయితే డ్రెస్ కుట్టేసానండి. మధ్యలో అంతా కూడా నేను స్కిప్ చేసేసాను, మరీ లెంతీగా ఉంది ఎందుకులే అని చెప్పి. ఇంకా అయిపోయింది కుట్టడం అయితే. ఇంకా 7 అలా అయిందనమాట అది కుట్టేటప్పటికే. ఇంకా సరే వాళ్ళకి ఫోన్ చేశాను, రండి కుట్టేశాను అని చెప్పి. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఊర్లో లేము, కాళహస్తిలో అయితే ఉన్నాము, మార్నింగ్ తీసుకెళ్తాము అని అయితే చెప్పారు. ఇంకా నేనైతే నాకు అసలేం అర్థం కాలేదు, పిచ్చిలేసిందనమాట. ఆ యూనిఫామ్ కుట్టి ఈవినింగ్ అంతా ఇచ్చేయాలని చెప్పారండి వాళ్ళైతే ఇచ్చేటప్పుడే. బట్ నేను ఏం చేశానంటే ఆ యూనిఫామ్ని కట్ చేసి అయితే ఇంకా అర్జెంటుగా ఊరికైతే వెళ్ళిపోయాను. ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు కూడా నాకైతే ఆ యూనిఫామ్ గురించే టెన్షన్ అనమాట. వాళ్ళు ఈవినింగ్ అంతా ఇచ్చేయమని చెప్పారు కదా, మనము ఇవ్వలేమేమో టయానికి అనేసి అంతా కూడా నేను కొంచెం టెన్షన్ పడ్డాను. అంటే ఒకళ్ళు మనల్ని నమ్మి బట్టలు ఇచ్చినప్పుడు వాళ్ళ ఆ నమ్మకాన్ని మనం కోల్పోకూడదండి. నా థియరీ అయితే అదే అనమాట. ఆ నమ్మకాన్ని అయితే మనం కోల్పోకూడదు, వాళ్ళకి ఆ టయానికి చేర్చేయాలనేసి నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఆ లెక్కతో అయితే నేను ఊరు నుంచి కూడా వచ్చేసాను. వచ్చి ఇంకా కుడితే వాళ్ళు అలా చెప్పారు. సరే పోనీలే, మన పని అయితే అయిపోయింది, ఇంకా వాళ్ళదే కదా ప్రాబ్లము అని చెప్పి నేనైతే ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. ఇంకా తర్వాత అయితే పిల్లలకి ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టేశానండి. ఇంకా వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత అయితే ఇంకా మామిడి పండు ఉంటే కోసిమని చెప్పారు. ఇంకా వాళ్ళు నేనైతే అదే కోసిస్తున్నాను వాళ్ళకైతే. ఇంకా అవి కట్ చేసిస్తే వాళ్ళు తినేస్తారనమాట. ఇంకా నేను కూడా తింటున్నాను వాళ్ళతో పాటుగా. సో ఇంక ఇదండి ఈరోజుటి వ్లాగ్ అయితే. ఇంక ఇక్కడికైతే ఏం చేసేస్తున్నాను. ఇంకొచ్చి పిల్లల యూనిఫామ్ చూసారా ఎక్కడ వేసాను అంటే, వర్షము చినుకులు పడతానే ఉన్నాయండి. ఇంకా మార్నింగ్ ఆరాలి కదా, బయట వేసేసాం అనుకోండి మళ్ళీ వాన వస్తే తడిచిపోతుంది, అస్సలేం ఆరలేదు. ఇంక అందుకని ఇంట్లో తీసుకొచ్చి అయితే ఇక్కడ మంచం మీద వేసేసాను. ఫ్యాన్ వేసేస్తే నైట్ అంతా కూడా ఆరిపోద్ది మార్నింగ్కి అయితే. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.